ఇశ్రాయేలీలకి చెప్పింది ఏంటంటే ఒక ఉదాహరణ చెప్పాడు. అక్కడ గొర్రె పిల్ల అనే ఒక పశువు పస్కా పండుగకు వధింపబడితే, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే యేసుక్రీస్తే ఒక పస్కా పశువు అని మాట్లాడుతుంది. ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే గొర్రె పిల్ల శరీరమును వాళ్ళందరూ తిన్నట్టుగానే ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని కూడా డైరెక్ట్గా మనం తినేస్తే, అంటే ఆయన రక్త శరీరాలకు సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్షరసము తీసుకుంటే సరిపోతుంది అని అనుకుంటే, దేవుని బిడ్డలారా, మనందరి యొక్క భక్తి సంపూర్ణమైనది కాదు. దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే గొర్రె పిల్ల ఈ లోకములో ఎవరు అంటే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు ఎవరు అంటే గనుక ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయన వాక్యమై ఉండి ఈ లోకానికి శరీరం దాల్చుకొని నరుడుగా ఈ లోకానికి దిగి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు తినాల్సింది ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి వాక్యము.